శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, మరి ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉండిపోవడం వల్ల కాలసర్పదోష ప్రభావం ఏర్పడింది. అంటే 3, 9 స్థానాల మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఈ వారంలో అకస్మాత్తుగా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ నిర్ణయించుకున్నటువంటి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ఒక చోట కానీ మీరు మీ ప్రయాణం నిర్ణయించుకుంటే అనుకోకుండా వేరే చోటకి వెళ్ళవలసి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం ఒకటి నిర్ణయించుకున్నప్పుడు వేరొకటి జరిగేలాగా మరి భగవంతుడు నిర్ణయించినట్టు ఈ విధంగా 9వ స్థానానికి సంబంధించిన ఫలితాలు మనం అనుకున్నవి కాకుండా వేరే విధంగా జరుగుతాయి ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల. అలాగే ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా వారు ఇష్టమైన కోర్సులో ప్రవేశానికి ప్రయత్నం చేస్తుంటే అది రాకుండా వేరే అంతకన్నా మంచిది రావచ్చు, అసలు దానికన్నా తక్కువ కూడా రావచ్చు. బట్ ఏదైనా విద్యా సంబంధించిన విషయాల్లో అనుకున్నట్టు జరిగే అవకాశం లేదు. బట్ ఏదైనా కొన్ని నిరాశ నిస్పృహ తప్పకపోవచ్చు. అలాగే కేతు 3వ స్థానంలో వల్ల చాలా వరకు చిన్న ప్రయత్నాలు మధ్యలో ఆగే అవకాశం ఉంది. ఒక చోట ప్రయత్నం చేస్తుంటే వేరే చోట ప్రయత్నం జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా అటు చిన్నపాటి ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, మిత్రుల సహకారం కూడా ఆ విధంగా ఉంటుంది. మనం ఒక మిత్రుడి దగ్గర నుంచి ఒక సహకారం ఆశిస్తూ ఉంటే వేరొక మిత్రుడు దాన్ని సహకరించే అవకాశం ఉన్నది. సో ఈ కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా ఏదైనా ముందే కరెక్ట్గా నిర్ణయించుకుంటే మంచిది. అలాగే రాశి అందే ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం, అంటే ఇది కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే వారం ప్రారంభంలో ఏర్పడింది, అంటే ఆదివారం సోమవారం మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో జాతకుడికి చాలా ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య అనుకోని విభేదాలు, కుటుంబంలో స్త్రీలకి ఏదో ఒక అనారోగ్య కారణాల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా ప్రారంభించిన పనులు వాయిదా పడడం, ఏ ప్రయత్నం చేద్దామన్నా కూడా అది కంప్లీట్ కాకపోవడం, ఒకపాటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఈ వార ప్రారంభంలో జరిగే అవకాశం ఉన్నది. సో అయితే ముఖ్యంగా మరి కుజుడు రాశి యందు సంచరించడం అన్నది కొంతవరకు జాతకుడికి ఒక మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచినప్పటికీ కూడా సోమవారం, మంగళవారం మినహాయిస్తే బుధవారం నుంచి మీ యొక్క కార్యక్రమాలు చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఆగిపోయినటువంటి పనులు కూడా పునఃప్రారంభం అవుతాయి. ఈ 7వ తారీఖున ఏమవుతుందంటే మీకు ధనాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో సంచరిస్తూ బుధుడితో కలిసి ఉండడం వల్ల ఒక విధమైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా మీకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కంటిన్యూ అవుతాయి. మీ యొక్క మనోధైర్యం, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వృత్తిలో చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు ఈ సమయంలో ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పోటీ పరీక్షకి వెళ్ళినా 100% సక్సెస్ కూడా సాధించే అవకాశం ఉన్నది. అయితే వీటన్నిటికీ కూడా చాలా అనుకూలించే గ్రహం అత్యంత బలమైనది. మీకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఈ కర్కాటక రాశి వారికి ఈ మే నెల 15 వరకు మాత్రమే లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం. దీని ప్రభావం వల్లంటే మీకు 2 విధాలుగా అవకాశం వస్తుంది. ఒకటి షష్టాధిపతిగా లాభస్థానంలో ఉండడం వలన దీర్ఘకాలంగా మీకు రావాల్సినటువంటి బాకీలు, అప్పులు, రుణాలు ఏమైనా ఉంటే వసూలవుతాయి. ప్రమోషన్ లాంటివి ఏమన్నా ఈ సమయంలో రావడం జరుగుతుంది. విడిపోయినటువంటి మిత్రులు లేదంటే దూరమైనటువంటి బంధువులు తిరిగి కలుసుకునే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా ఇంకా ఈ పని అవదు అని విడిచిపెట్టేస్తాం కదా, అది బంధువుల ద్వారా అవ్వచ్చు, శత్రుత్వం అవ్వచ్చు, ఇంకొక అనారోగ్య సమస్య అన్నా కావచ్చు, అనూహ్యంగా మీకు ఈ వారంలో అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే గురువు కూడా ఇంచుమించుగా కొద్ది రోజుల్లో వెళ్ళిపోయే ముందు ఇంకా మనం ఏమైనా ఈ జాతకుడికి చేయవలసి ఉన్నదా అని ఆలోచించి మీ కొద్దిపాటి ప్రయత్నంతో ఆ ప్రయత్నాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కామ త్రికోణంలో ఉన్నటువంటి 3, 7,
11 ఈ స్థానాలను యాక్టివేట్ చేయడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరమైనటువంటి వివాహ జీవితం భార్యాభర్తలకి అనుకూలమైనటువంటి ఒకే చోట రావడానికి, ఒకే చోట ఉద్యోగం చేసుకోవడానికి, ఒకే చోట కలిసి ఉండడానికి కూడా గురువు చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా ఈ కర్కాటక రాశి వారికి చాలా వరకు ఆశించిన ప్రయత్నాలు నిలబెడతాయి. కానీ ఏదైనా ఒక ప్రయత్నం చేసే ముందు ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల చాలా కన్ఫర్మ్గా దాన్ని నిర్ణయించుకుంటే మంచిది. ఈ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన పనులు కంపల్సరీగా వాయిదా పడుతున్నాయి అనుకున్నప్పుడు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలు, తేనె, బెల్లం పానకం మొదలగు ద్రవ్యాలతో మరి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల కానీ, కొన్ని దేవాలయాల్లో స్వామివారికి పానకం కావడని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటివి ఆ టెంపుల్లో సాంప్రదాయం ఉంటే కంపల్సరీగా స్వామివారికి విధి విధానంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ కంప్లీట్గా మీకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరి జాతకంలో కాలసర్పదోషం అయితే ఉంటుందో వారు ఈ సమయంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేయడం వల్ల కానీ, శ్రీకాళహస్తిలో రావుకేతు పూజ చేయించుకుంటే కంపల్సరీగా విదేశ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ, అలాగే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం లేదు అనుకున్నవారు ఈ మే 10వ తారీఖు అంటే ఈ వారం చివరిలో మే 10వ తారీఖున శని త్రయోదశి రాబోతున్నది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవానుడికి వీలైతే సూర్యోదయానికి ముందుగానే తైలాభిషేకం చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే ఇది అన్ని క్షేత్రాల్లో, అన్ని దేవాలయాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ అవకాశం ఉన్నవారు సూర్యోదయానికి ముందుగానే సరిగ్గా కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా శని తైలాభిషేకానికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి విధి విధానంగా అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం తగు ఫీజు చెల్లించి ఈ తైలాభిషేకం అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యుల ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనకి ఏ వస్తువు అవసరమైనా కూడా ఎవరిని అడగకూడదు. కేవలం అగ్గిపెట్టి దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరే తీసుకెళ్ళండి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏవైతే పూజకి తీసుకెళ్ళామో ఆ వస్తువులన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి మరి ఆ తైలాభిషేకం పూర్తయిన తర్వాత మీరు ఏ దేవాలయంలో అయితే పూజ చేసుకుంటారో, ఇంచుమించు శివాలయం ఎక్కువగా ఉంటుంది అనుకోండి, ఆ శివాలయంలో మళ్ళా శివునికి మళ్ళా అభిషేకం అది చేపించి ఆ అభిషేకం తర్వాత చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమాలకు వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఇంటికి రావచ్చు, వ్యాపారం కూడా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా, కాలు కొడుకోవాలి అన్నటువంటి నియమం ఏమీ లేదు. రొటీన్గా మీరు మిగతా దేవాలయాలకి వెళితే ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్నే పాటించాలి తప్ప పర్టికులర్గా శని భగవానుకి మళ్ళీ ప్రత్యేకత అది ఏముండదు. ఒక విధంగా అటువంటివి చేయడం వల్ల కొంత భగవంతుడికి అవమానించినట్టు ఉంటుంది, అది గమనించండి. దాని తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే శనివారం ఈ తైలాభిషేకం చేస్తారో ఆ రోజు నూనెతో చేసినవి ఏ పదార్థం కూడా తినకూడదు. నెయ్యి కానీ నూనె కానీ తినకుండా కేవలం మామూలుగా ఈ మజ్జిగ వేసుకొని తాలింపు పెట్టని బట్టి వస్తువులతో ఆ రోజు భోజనం చేయడం. ఆ రోజు రాత్రి కేవలం భూమి మీద ఏదో సాప తలగడేసుకొని చక్కగా భూమి మీద పడుకొని మళ్ళీ చక్కగా మార్నింగు సూర్యోదయానికి ముందే లెగిసి మళ్ళా మీరు మీ యొక్క స్నానం అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి, అంటే మన్నాడు ఆదివారం వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి, చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్యోదయం చదువుకుంటే కంపల్సరిగా ఈ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది. ఈ ప్రభావం మీరు చాలా కాలం వరకు మీ మీద ఉంటుంది. అంటే ఇందులో టైం ఇంపార్టెంటు, రెండు కూడా బిఫోర్ సన్ రైజే జరగాలి, సూర్యోదయానికి ముందే జరగాలి. దాని తర్వాత ఏంటి ప్రతిదో క్రమశిక్షణగా పద్ధతిగా చేసుకోవాలి. ఏదైనా క్రమశిక్షణ అన్నది శని భగవానికి ఇష్టం కాబట్టి క్రమశిక్షణతో నియమంగా సింపుల్గా ఆడంబరం లేకుండా మీరు ఏది చేసినా కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వడం జరుగుతుంది. స్వస్తి.